నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. గృహ నిర్మాణ లబ్ధిదారులకు సకాలంలో పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిఆర్ఓ చినబోబులేసు తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లతో పొజిషన్ సర్టిఫికెట్ల జారీపై సమీక్షించారు. లబ్ధిదారుల నుంచి పొజిషన్ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జాప్యం లేకుండా పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని అన్నారు. గత నెల రోజులుగా పదే సమీక్షిస్తున్నా ఇంకా చాలా మండలాల్లో పొజిషన్ సర్టిఫికెట్ జారీలో పెండెన్సీ ఉందని, సత్వరం జారీ చేయాలని అన్నారు. లబ్ధిదారుల నుంచి వచ్చిన అర్జీలకు ఎప్పటికప్పుడు పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్ కోరారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాకు నియోజకవర్గాల వారీగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందని, వాటికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పొజిషన్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకుని డిపిఆర్సి పంపించాల్సి ఉంటుందని, అందుకు తగ్గట్లుగా పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరారు. అడిగాం సార్, ఇంకా నాన్ రిసిడెంట్ కింద అందుబాటులో లేదు సార్. కాబట్టి ఎన్ఆర్ కింద శైలేంద్ర, ఇప్పుడు జిల్లా కొంత హైయెస్ట్ పెండెన్సీ పీసీలో మీదే నుండి పదే వస్తున్నారు. వాళ్ళది ఏదో కోర్టులో ఉందని ఆ రోజు మేడం గారు కూడా చెప్పారు. కానీ మ్యూటేషన్స్ వాళ్ళకేమి నోటీసులు ఇవ్వకుండా నిన్న వాళ్ళకి చేశారు అని చాలామంది 20-30 మంది దాకా వచ్చారు. ఏంటి అది ఇష్యూ? ఏంటంటే సార్, మేకల శంకర్ అనే వ్యక్తి ఒక 4 మ్యూటేషన్లు అప్లై చేశాడు సార్. ఆ 4 మ్యూటేషన్స్ కూడా బీసీలకు మాత్రమే సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 3 lakhs ఉండాలి. ఆ విధంగా ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎంఐఎస్ సైట్లో వెబ్సైట్ అప్లోడ్ చేయాలన్నమాట. దీనికి సంబంధించి ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒకేసారి మనకి అన్ని ఇల్లు ఇవ్వరన్నమాట. మనకి ప్రతి 3 నెలలకు ఒకసారి ఎస్ఎల్బీసీ అని చెప్పేసి విజయవాడలో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాళ్ళు ఎస్ఎల్బీసీ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగేసేసి ఎన్ని ఇళ్ళకి ఈ 3 నెలల్లో అప్లికేషన్స్ వచ్చినాయి, తర్వాత ఎంతమంది డేటాని మన ఆన్లైన్లో అప్లోడ్ చేశారు, ఈ క్యాస్ట్ ఇన్కమ్ పొజిషన్ సర్టిఫికేట్స్తో చేశారు అని చెప్పేసి తయారు చేసి వాళ్ళు ఢిల్లీకి పంపిస్తారు. అక్కడ ఢిల్లీలో హౌసింగ్ అర్బన్ హౌసింగ్ వాళ్ళు ఉంటారు. ఆ అథారిటీస్ వాళ్ళు మనకి శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని డిఆర్డీఏ పీడీ టి నారాయణ పేర్కొన్నారు. ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల పరిధిలోని మండలాల విఓఏలు, సిసిలు, ఏపీఎంలతో భాగ్యనగర్లోని టీటీడీసీ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు బ్యాంకు రుణాలు మంజూరు చేయడంతో పాటు సకాలంలో వాయిదాలు చెల్లించేలా సభ్యులకు అవగాహన కల్పించాలని అన్నారు. స్త్రీనిధి, సిఐఎఫ్ రుణాల రికవరీపై దృష్టి సారించాలని అన్నారు. సంఘాలకు గ్రేడింగ్, లోకోస్ డేటా తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి నెల సమావేశాల నిర్వహణతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పుస్తకాలు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. విఓఏలు, ఏపీఎంలు, సిసిలు చెప్పినట్లు విధుల నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో 43 మంది విఓఏలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఏరియా కోఆర్డినేటర్ విజయమ్మ, ఐబీ, డిపిఎం నరసింహారావుతో పాటు ఆయా మండలాల ఏపీఎంలు, సిసిలు పాల్గొన్నారు. ఎవరు టాప్ ఎవరనేది ఆ ఏపీఎం గారు వచ్చి మనకు వివరిస్తారు సార్. నేను ప్రధానంగా ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఓన్లీ విఓఎస్ కోసం మాత్రమే పెట్టాయి. ఈ మీటింగ్ మీ సిసి కోసం కాదు, మీ ఏపీఎం కోసం కాదు. సో దయచేసి గుర్తించండి, మీ ఏపీఎంలు, మీ సిసిలు ఏం చెప్తే అది మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా లేకపోతే మేము చర్యలు తీసుకుంటాం. అందరూ సీరియస్గా ఉండండి. ఈ విషయంలో ప్రధానంగా రికవరీస్ దగ్గర, మీటింగ్స్ పెట్టే విషయం దగ్గర, కొన్ని విషయాల్లో విఓఎస్ దగ్గరే ప్రధానంగా సమస్యలు ఉన్నాయి. సో ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం అదే. మీరు చెప్పండి అమ్మా. సో మీ దగ్గర రిపోర్ట్స్ ఇచ్చాం కదా, 4 ఐటమ్స్ ఇచ్చాం కదా ఎస్ఐటి. సో ఏ వైట్ స్కూల్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయమ్మా మీ విఓఎస్ దగ్గర? సో నెక్స్ట్ 1, 2, 3 ఆ ముగ్గురిని సరిదిద్దితే మిగతా వాళ్ళంతా బాగుపడిపోతారు. సో అందరికీ సీరియస్నెస్ కావాలి. ఎందుకంటే ఎవరి పరిధి వాళ్ళు చూసుకొని ముందుకెళ్ళిపోతే వ్యవస్థ ముందుకెళ్ళాలి. అందరికీ సీరియస్నెస్ రావాలి. ఎవరైతే అటెండ్ అయ్యారు
44 మందిని ఒకే లిస్టులో పెట్టండి. ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో 44 మందిని ఒకే లిస్టులో పెట్టి మీరు మీటింగ్కి ఎందుకు హాజరు కాలేదో వివరాలు తెలపండి అని చెప్పి ఇవ్వండి. ఎందుకు మేమే చర్యలు తీసుకోకూడదు అది కూడా వివరాలు తెలపండి. ఒకే ఒక కాపీ. సో మీ దగ్గర వర్షాకాలం వచ్చేటప్పటికీ నగరంలో ఎక్కడా ఆటంకాలు లేకుండా మురుగునీటి కాలువలతో పాటు పోతురాజు కాలువలో అడ్డంకులు తొలగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలోని శానిటేషన్ 1వ డివిజన్ పరిధిలోని ఇస్లాంపేట, పోతురాజు కాలువ, గోరంట్ల కాంప్లెక్స్ రోడ్, బాపూజీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. వర్షాకాలం వచ్చేలోపు నీరు నిలుస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. రోడ్లకు ఆటంకంగా ఉన్న బంకులను తొలగించాలని అన్నారు. పోతురాజు కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించాలని సూచించారు. కమిషనర్ వెంట ఎంఏ చంద్రయ్య, డిఈ పద్మజ, ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ఫారం ఫండ్తో పాటు పంట కాలువల మరమ్మతులు, చెరువుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, వీటితో పాటు వేసవిలో పశువులకు తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు నీటి తొట్టిల నిర్మాణంపై దృష్టి సారించాలని డ్వామాపీడి జోసెఫ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్ నుంచి జెడ్పీసీఈఓ చిరంజీవితో కలిసి ఎంపీడీఓలు, ఏపీఓలకు పీడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాకు 1475 నీటి తొట్టిలను ప్రభుత్వం మంజూరు చేసిందని పీడీ తెలిపారు. పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించిన ప్రాంతాల్లో గ్రామాల వారీగా నీటి తొట్ల నిర్మాణం చేయాలని, దీనికి తగినట్లు పంచాయతీ, మండల తీర్మానాలు తీసుకుని అంచనాలు తయారు చేయాలని అన్నారు. అత్యధిక ప్రాధాన్యత ఉన్న పనుల్లో నీటి తొట్ల నిర్మాణం ముఖ్యమైందని, వారం 10 రోజుల్లో పనులు ప్రారంభించాలని పీడీ అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి పనులు జరిగేలా ఎంపీడీఓలు, ఏపీఓలు దృష్టి సారించాలని అన్నారు. కంభం, గెద్దలూరు, కొమరోలు, దర్శి, కురిచేడు, తాళ్లూరు మండలాల్లో కూలీల సంఖ్య పెంచాలని అన్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులకు కేటాయించని మేర కూలీలు వచ్చేలా పర్యవేక్షణ చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. కనీస వేతనం 300 రూపాయలు చాలా మండలాల్లో తీసుకోవటం లేదని, తక్కువ వేతనం వస్తున్న మండలాల ఏపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు పీడీ తెలిపారు. ఫారం ఫండ్స్ గ్రౌండింగ్ వేగవంతం చేయాలని, వీటితో పాటు ఇంకుడు గుంతల నిర్మాణం కూడా త్వరితగతిన జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. జాగ్రత్త చేయండి. ఏప్రిల్ నెలలో ఎవరైనా కానీ 270 తక్కువ ఉండడానికి వీలేదు. ఏప్రిల్, మే, జూన్లో ఎప్పటి నుంచో ప్రాపర్ ప్లాన్ చేసుకోండి. ఏ వారం ఆ వారం కొన్ని మండలాల్లో గ్రౌండింగ్ అనేది చాలా తక్కువ ఉంది. మీరు తీసుకున్న శాంక్షన్స్కి గ్రౌండింగ్కి చాలా వేరియేషన్ ఉంది. ఓకే, ఎంపీడీఓస్ దీని మీద స్పెషల్ ఫోకస్ చేయాలి. దిస్ ఈజ్ హైయెస్ట్ ప్లాన్. తర్వాత రిగార్డింగ్ వర్క్స్, మనకి ఈరోజు కమిషనర్ ఆనరబుల్ సీఎం గారితో కమిషనర్ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 3 రకాల వర్క్స్ మీద ఫోకస్ చేయమని చెప్పారు. 1 ఫార్మ్ పాండ్స్, 2 ఆల్ ఫీల్డ్ ఛానల్స్ అండ్ పేరెంట్ ఛానల్స్, దిస్ ఈస్ హైయెస్ట్ ప్రయారిటీ. 3 రెనోవేషన్ ఆఫ్ పాండ్స్, అంటే చెరువుల్ని రెనోవేట్ చేయడం, అభివృద్ధి చేయడం. ఈ 3 అంశాలు స్పెషల్ ఫోకస్ ఇవ్వమన్నారు. ఆనరబుల్ సీఎం గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఇది. 3 వర్క్స్, 1 ఫార్మ్ పాండ్, 2 ఫీల్డ్ ఛానల్, పేరెంట్ ఛానల్స్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, 3 రెనోవేషన్ ఆఫ్ పాండ్స్. వీటితో పాటు ఈరోజు కొత్తగా క్యాటరీ ట్రఫ్స్, నీటి తొట్టెలు, పశువులకి నీటి తొట్టెలు కూడా నిర్మించమని ఆదేశాలు ఇచ్చున్నారు. సో అవి మన జిల్లాకి 1475 క్యాటరీ ట్రఫ్స్ ఆల్రెడీ. ప్రభుత్వం రైతులకు అందించే ప్రోత్సాహకాలకు అర్హులైన ప్రతి రైతుకు చేరేలా పథకాలను తెలియజేసి యూనిట్లు సకాలంలో గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉందని డిఆర్డీఏ పీడీ నారాయణ తెలిపారు. నగరంలోని వెలుగు శిక్షణ కేంద్రంలో ఎఫ్పిఓ, సిసిలు, ఫార్మర్ మిత్రలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో షెడ్ నెట్ల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నారాయణ అన్నారు. జిల్లాకు కేటాయించిన 100 యూనిట్లు త్వరితగతిన ఏర్పాటు చేసేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో సొంత భూమి కలిగి మోటారు సదుపాయం ఉండి కూరగాయలు, ఇతర పంటలు షెడ్ నెట్ల కింద
సాగు చేసే రైతులను గుర్తించి వారి వివరాలను గురువారంలోపు అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వం 50% రాయితీ ఇస్తుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను సకాలంలో గుర్తించని సీసీలు, ఫార్మా మిత్రులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో LHDPM డేవిడ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. రైతులతో మాట్లాడతారో ఏం మాట్లాడతారో మాట్లాడారు. గురువారం ఉదయం 10 గంటలకి మీరు అనుకున్న మీరు చెబుతున్న కమిట్మెంట్ అయితే గురువారం ఉదయం 10 గంటలకి DPM LH చేతిలో ఈ అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఏం చేస్తారో చేయండి. పడుకుంటారా లేదా అది కూడా నాకు సంబంధం లేదు. ఎందుకంటే 1 మంత్ టైం మనం వేస్ట్ చేసాం. ఆల్మోస్ట్ 1 మంత్ టైం. నేను రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నాను అనుకున్నాను తప్పించి సో ఈ టైప్ ఆఫ్ రివ్యూ చేయాల్సి వస్తే నేను కూడా సో అందరూ సీరియస్గా కొంచెం అటెన్షన్ పే చేయండి ఈ విషయం. గురువారం ఉదయం 10 గంటలకి DPM గారు సో సేమ్ లాజిక్ గురువారం ఉదయం 10 గంటలకి ఏ అప్లికేషన్స్ అయితే రాలేదో నేను చెప్తాను. ఇమీడియట్గా మెమో ఇష్యూ చేసేయండి. చెప్పడం కాదు, నేను ఇంకా వీటికి రానండి. ఈ చెప్పడాలు మాట్లాడడం ఇవన్నీ టైం వేస్ట్ కాదు. సో కమిట్మెంట్ ప్రకారం ఏదైతే రాలేదో గురువారం ఉదయం 10 గంటలకి చెక్ చేయండి. 10:30 మెమో ఇష్యూ చేసి ఫాల్గుణ మాసం బహుళ ఏకాదశి శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైఖానస ఆగమయుక్తంగా నిర్వహించారు. మాంగళ్యధారణ, పట్టు వస్త్రాల సమర్పణ, కంకణధారణ, కన్యాదానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థానం ఈవో రావిళ్ల శివశంకర్, స్టెప్ CEO శ్రీమన్నారాయణ దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. అనంతరం భక్తులతో తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించి అర్చక స్వాములు రమానాథాచార్యులు, నాగార్జునాచార్యులు భక్తులకు ఆశీర్వచనం అందజేశారు. పతకమూరి సాంబయ్య నాదస్వరాన్ని అందించారు. चक्रमे प्रेमार्धीपदं समूहमस्त्यवादं ఈరోజు విశేషంగా పాల్గొన మాసం శ్రవణ నక్షత్రం మరియు ఏకాదశి సందర్భంగా శ్రీ చెన్నకేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉపయాలయంగా వేచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క మాస కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. 50 మంది భక్తులు కూడా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొందారు. మరియు ఈరోజు ఏకాదశి పర్వదినాన విశేషంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. కావున 50 మంది భక్తులు కూడా వచ్చి స్వామి యొక్క అనుగ్రహం తీసుకొని స్వామికి అనుగ్రహం పొందవలసిందిగా మనం కోరుతున్నాం. శ్రీమతికలాండకోటి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితుడైన కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామి వారికి ఈ రోజున పాల్గొన మాసం శ్రవణ నక్షత్రం ఏకాదశి మంగళవారం కనుక స్వామివారికి విశేషంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శాలిగ్రామ అభిషేకం స్వామివారికి అత్యంత వైభవపేతంగా ఉదయాన్నే కార్యక్రమం చేసుకున్నాం. అట్టాని ఈ మాసములో పాల్గొన మాసములో శ్రవణ నక్షత్రం కనుక అది విష్ణు పంచకం అంటారు. ద్వాదశి కానీ విష్ణువుకి ప్రీతికమైన మాసం శ్రవణ నక్షత్రం. అది వెంకటేశ్వర స్వామి నక్షత్రం. ఆయన భూలోకంలో పుట్టాడు. శ్రవణే శ్రావణే శుక్ల పూర్ణిమాం సోమవాసరే సింహ లగ్నేచ సంయుక్తే భజే నమిషమాన్యం. శ్రీ వైకుంఠం నుంచి భూలోకం వచ్చిన తర్వాత ఆయన అర్చనామూర్తిగా విఘనస మహర్షిగా భూలోకంలో పుట్టిన తర్వాత
ఆయన నక్షత్రం వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రం కనుక ఆ శ్రవణ నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు జన్మదిన సంవత్సరం. ఆ రోజున స్వామివారికి ఈ రోజు కనుక చక్కగా స్వామివారికి శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా చక్కగా ఉభయతతో కూడుకొని కార్యక్రమం చేసుకున్నాం. అట్లా విష్ణుమూర్తి మూలస్వామి దర్శనం చేసుకున్నాం. ఈ శ్రవణ నక్షత్రమే కాకుండా ఈ పాల్గొన మాసంలో 10 సంవత్సరం కూడా సత్యనారాయణ స్వామికి 2001లో పునఃప్రతిష్ఠ చేసుకున్నాం కనుక ఈరోజు రాత్రి 7:30కి సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి కళ్యాణం పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు గురి వచ్చి సాయంకాలం కళ్యాణం కూర్చొని స్వామివారి తీర్థప్రసాద స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే తల్లులు, గర్భవతులు, చిన్నారులకు పౌష్టికాహార లోపం లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పోషణ్ భీ పడాయి భీ అనే కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ డైరెక్టర్ జయలక్ష్మి అన్నారు. ఒంగోలు ప్రాజెక్టు పరిధిలోని 2 భాగాలుగా విభజించి ఒకటి పేర్నమెట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రెండవది కొత్తపట్నం మండలం అల్లూరు ఉన్నత పాఠశాలలో 2 బ్యాచ్లకు శిక్షణ నిర్వహిస్తున్నారు. సంతనూత్రపాడు మండలం పేనమెట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జయలక్ష్మి సందర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారంతో పాటు పూర్వ విద్య అందించే దశలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పుడు ఇస్తున్న పోషణ విలువలతో పాటు మెరుగైనటువంటి విద్యను అందించి వారికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. 3 రోజుల శిక్షణ అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు శిక్షణ తీసుకున్న విషయాలపై అవగాహన కల్పిస్తూ పోషకాహారం లోపం ఉన్నటువంటి వారికి మెరుగైన పోషకాలు అందించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ప్రాజెక్టు సిడిపిఓ ఫణి రాజకుమారి, సూపర్వైజర్లు జి రమాదేవి, ఎం అనురాధ, ఆదిలక్ష్మి, వెంకటలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పోషణ్ భీ పడాయి భీ కార్యక్రమం మొదటి రోజు ట్రైనింగ్లో భాగంగా ఈరోజు ఈ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. పోషణ్ భీ పడాయి భీ అనేది అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేసే కార్యక్రమం అండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత కార్యక్రమం ఇది. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ అంటే వాళ్ళకి పోషకాహార లోపం లేని సమాజం కోసం పిల్లల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేయ ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ స్కీమ్ని ఇంకా బలోపేతం చేయడం కోసం పడాయి భీ అంటే మాకు ఒక సర్వీస్ అయినటువంటి పూర్వ ప్రాథమిక విద్యను కూడా బలోపేతం చేయడం నిమిత్తం ఈ కార్యక్రమాలని అనుసంధానం చేసి పునశ్చరణ తరగతుల్ని నిర్వహించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి ఉన్నందున ప్రతి ప్రాజెక్టులోనూ ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి కార్యకర్త ఈ విషయం మీద మరింకా ట్రైనింగ్ అవసరమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. ట్రైనింగ్ కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన విధంగా ఈ ట్రైనింగ్ కార్యక్రమాలని మాకు బెంగళూరులో ఉన్నటువంటి నిప్సిడ్ నుంచి వచ్చిన వారు కండక్ట్ చేసి ఉన్నారు. అదేవిధంగా వారి ఆదేశాలను పాటిస్తూ ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త కూడా ఈ ట్రైనింగ్లో శిక్షణ పొందే విధంగా మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది సార్. 3 days జరుగుతుంది. ఇవాళ రేపు. మరి పోషణ్ భీ పడా భీ ట్రైనింగ్ నిమిత్తం ఇక్కడ పార్లమెంట్లో 2 బ్యాచెస్, అలాగే అల్లూరులో కూడా 2 బ్యాచెస్ జరుగుతున్నాయి. మా సర్వీసు 6 మెయిన్ పోషకాహారం అదొకటి, రెండోది పూర్వ ప్రాథమిక విద్య. అవి 2 బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పోషకాహారం గురించి అలాగే పూర్వ ప్రాథమిక విద్య గురించి చెప్పి ఆ తల్లుల్ని అవేర్నెస్ కల్పించడం, పిల్లలకి వాటిల్లో మంచి నైపుణ్యాలు అన్ని అభివృద్ధుల్లో నైపుణ్యం తెచ్చే విధంగా అంగన్వాడీ వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తీసుకొని వాళ్ళు చక్కగా అంగన్వాడీ సెంటర్ అభివృద్ధి అలాగే తల్లులకు కూడా అవేర్నెస్ కల్పించాలని ఉద్దేశంతో గవర్నమెంట్ ట్రైనింగ్ నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు పేర్లమెట్ట అలానే అల్లూరు 3 రోజులు. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో పాల్గొన మాసం ఏకాదశి శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత శోభాయమానంగా జరిగింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు సామూహికంగా గోవిందనామ స్మరణ చేస్తూ స్థానిక శ్రీగిరి పాదపీఠం వద్ద గల శ్రీ బాపూజీ గో సంరక్షణశాల గోశాల వద్ద గోపూజ నిర్వహించుకొని మంగళ వాయిద్యాల నడుమ భక్తులు తమ భుజస్కంధాలపై స్వామివారి పల్లకిని మోస్తూ భక్తి పారవస్యంతో శ్రీ గిరి ప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో శ్రీ గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షుడు రాధారమణ గుప్తా జంజం, ఉపాధ్యక్షుడు దాసరి నారాయణరావు, కోశాధికారి ఒలేటి కృష్ణారావు, కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, సభ్యులు నల్లమల్లి కోటి సూర్యనారాయణ, దనిశెట్టి రామునాయుడు, దేశు కృష్ణారావు, దోగిపర్తి మల్లికార్జునరావు, బొమ్మిశెట్టి రాఘవరెడ్డి, కొనిజేటి కృష్ణకిషోర్, ఎస్ భరత్, రోసయ్య తదితరులు పాల్గొన్నారు.
श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् प्रियकान्ताय कल्याणनिधये गोविन्द गोविन्द श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द भक्तवत्सल गोविन्द भागवत प्रिय वेङ्कटेशाय मङ्गलम् रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् श्रीवैकुण्ठविरक्ताय स्वामी पुष्करिणी कष्ट निवारण गोविंद हरि गोविंद वेदाय नमः श्रीनिवासं కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించారు. అర్చక స్వామి శ్రీధరాచార్యులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించారు. వ్రతంలోని 5 కథల్లోని సారాంశాన్ని, సత్యనారాయణ స్వామి వ్రత ప్రాముఖ్యాన్ని వివరించారు. భక్తులు దంపతుల సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించారు. అదే సమయానికి వాటిని గదమాయించావు. ఆ గదమా ఇదంతయు నువ్వు కావాలని చేయలేదు నాయన, వ్రతాన్ని ఆచరింపజేయి అని చెప్పి వారి గురువు గారు చెప్పేసరికి ఇప్పుడు తుంగభద్ర నది అంటామే, ఆ నదీ తీరాన కలశ రూపుడు సత్యదేవుడు కాబట్టి సంతాన వ్రతం అంట. అది ఏ సత్యదేవుని యొక్క వ్రతం. మనకు కూడా సంతానం కలిగితే ఆ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరింపజేద్దాం అని చెప్పేసరికి ఆమె కూడా ఎంతో ఆనందభరితులయ్యి వారిద్దరు కూడా చక్కగా ఆ స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి కొన్నాళ్ళు అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడిపేసరికి ఆమె 6 నెలల గర్భవతి అవుతుంది. కొంతకాలానికి ఆమెకి చక్కని చంద్రబింబం వంటి మంచి కుమార్తె జన్మనిస్తుంది. ఆమెకు కళావతి అనే నామకరణ చేస్తారు. ఈ సాశ్రేష్ఠి తన భార్య అయిన లీలావతి ఇద్దరు కూడా నామకరణ చేసి ఎంతో అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయగానే తన భార్య భర్తలో సగభాగం, అర్ధాంగి అంటే భర్తలో సగభాగం కాబట్టి ఆమె ఏమండి మనకి బిడ్డ జన్మిస్తే ఆ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరింపచేద్దాం అనుకున్నాం కదా, మనకి చక్కని కుమార్తె జన్మించింది కాబట్టి మన కుమార్తెతో కలిసి చక్కగా ఆ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరింపచేద్దామండి అంటే, ఇప్పుడే కదా కుమార్తె జన్మించింది అప్పుడే తొందర ఎందుకు అని త్రోసిపుచ్చినట్టుగా మాట్లాడి వ్యాపార నిమిత్తం వెళ్ళిపోతాడు ఈ సహస్రేష్ఠి. మరలా కొంతకాలం గడిచి ఆమె పెరిగి పెద్దదవుతుంది. పెద్దదయ్యేసరికి అప్పుడు మరలా ఏమండి అమ్మాయి పెద్దదయింది, ఇప్పుడైనా వివాహ గడియలు వచ్చేసరికి పంపిస్తాడు సహస్రేష్ఠి. వారు రామదూతాయ నమః ఓం ప్రతాపవతే నమః ఓం స్వామినే నమః ఓం శ్రీ భూనిలా
చెన్నకేశవస్వామినే నమః. నీరాజనం దర్శయామి విరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. ఓ నీలా చెన్నకేశవస్వామినే. శ్రీ సుందర హనుమాన్ జ్యోతిష్య పీఠంలో ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ జరిపించారు. ఐశ్వర్యనగర్లోని పీఠంలో ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్త సహితంగా స్వామివారికి అష్టోత్తర శత సహస్రనామాలతో పూజ జరిపించారు. మంగళవారం ఏకాదశి ఫాల్గుణ మాసం అత్యంత పుణ్యప్రదమని, ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల నవగ్రహ దోష నివారణ జరుగుతుందని అర్చక స్వామి పరాంకుశం సత్యప్రసాద్ తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిరుపేదలైన గిరిజనులకు ఇంటి నివేశన స్థలాలకు పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సింగరకొండపాలెం గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీకోసంలో తహసీల్దార్ ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం అద్దంకి పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, నాయకులు కొమరగిరి హనుమంతరావు, లక్ష్మీదేవి, లక్ష్మీ వెంకటేశ్వర్లు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్, చాలా కాలం పట్టుకోండి. ఇది సమస్య సార్, చాలా కాలం చూడండి సార్. వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి. ఒకళ్ళు ఆక్రమించుకున్నాయి, తీసేసుకోవడం, చేయించుకోవడం, అనుకోవడం నాయకుడు. ఇది ఈ మధ్యకాలం బాగా పెరిగింది. ఈ నాయకుడు వేరు, ఆ నాయకుడు. మండల పరిధిలోనే సింగరకొండపాలెంలో నివాసం ఉంటున్నటువంటి ఎస్టీ యానాది కులాలకు చెందినటువంటి వాళ్ళు ఈరోజు గ్రీవెన్స్లో అర్జీ ఇవ్వడానికి రావడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్యలాడ మౌలిక వసతులు లేక గిరిజన కాలనీలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమైనటువంటి సమస్య కనీసం మరుగుదొడ్లు లేక, మరుగుదొడ్లు సౌకర్యం లేక బహుభూమికి వెళ్ళాలంటే ఆడవాళ్ళు, మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరుగుదొడ్లు కట్టించమంటే స్వచ్ఛ భారత్లో పెట్టాము, ఆ గ్రామంలో ఇంకా మరుగుదొడ్ల సమస్య లేదని చెప్పేసి రిపోర్ట్ చెబుతా ఉన్నారు. ఆడ చూస్తే ఎస్టీలకు ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని తక్షణమే ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదలందరికీ మరుగుదొడ్లు కట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. దాంతోపాటు మౌలికమైనటువంటి వసతులు, సరైన రోడ్లు లేవు, సైడ్ కాలువలు లేవు, మంచినీళ్ళు లేవు. ఉన్న బోర్లు కూడా 2-3 బోర్లు ఉంటే బోర్లు చెడిపోయింది, బోర్లు బాగు చేసేటువంటి పరిస్థితి లేదు. అక్కడ వీధి లైట్లు లేవు, కొత్తగా స్తంభాలు వేశారు, వీధి లైట్లు ఏర్పాటు చేసే దాంట్లో ఆలస్యం వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని గిరిజనులకు సంబంధించినటువంటి ఏదైనా ఒక సమస్యలు ఉన్నాయంటే ఎవరూ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఊళ్ళో ఉన్నటువంటి ధనవంతుల నివాస ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, సకల సౌకర్యాలు అక్కడ ఉంటుంది. పేదల నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ సౌకర్యాలు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. పారిశుద్ధ్య సమస్య కూడా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. అందుకని మేము గుర్తు చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య మరుగుదొడ్ల సమస్య ఉంది. కాబట్టి ఈ సమస్యని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 26/3/2025 బుధవారం సహారీ ఉదయం 4:59 ఇఫ్తారీ సాయంత్రం 6:27. డి న్యూస్లో నేటి మాట. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్న వాళ్లే కాదు, కష్ట సమయంలో మనతో ఉండి మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు కుటుంబమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.